తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్లో పర్యటించిన ఆయన నూతన పారిశుద్ధ్య వాహనాలు, ఆటో, ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్తో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ రుద్రరాజు, అడిషనల్ కలెక్టర్ నరసింహారెడ్డి, యూకే కమిషన్ శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు జేరిపోతు మొండయ్య, జేరిపోతుల అంజలి, మానుపాటి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి మున్సిపాలిటీ గతంలో మేజర్ గ్రామ పంచాయతీ కొత్తపల్లి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం పల్లెలన్నీ కూడా ఆధునీకరణ జరగాలి, పట్టణీకరణ జరగాలి. పట్టణాలనే ఆధునీకరణ చేస్తే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్తపల్లిని మున్సిపాల్గా చేయడం జరిగింది. ఈ రోజుకు సంవత్సరం కాలం జరిగింది మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటు కొత్తపల్లిలో. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటే, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా పట్టణాలు మారలేదు, పల్లెలు మారలేదు. 40-50 సంవత్సరాలు పాలకులు ఉన్న ఏ పార్టీ అయినా కానీ, ఎంతోమంది ముఖ్యమంత్రులు, ఎంతోమంది ప్రధానమంత్రులు మారినా కానీ పట్టణాలు మారలేదు, పల్లెలు మారలేదు, ప్రజల జీవన శైలి కూడా మారకుండా పరిస్థితి ఉండేది. కానీ ఏ ఒక్క రూపాయి లేక మున్సిపాలిటీలు నిర్వీర్యం జరిగినాయి. ట్రాక్టర్ కొందామన్నా పైసలు లేవు, శానిటేషను ఈక్విప్మెంట్ కొందామన్నా పైసలు లేని పరిస్థితి. మున్సిపాలిటీ డబ్బులు వస్తేనే పనులు అయితేనే మనకు అక్కడ పరిపాలన సజావుగా సాగేది. అందుకే నిధులు లేక ఇబ్బంది పడుతున్న కాలంలో గౌరవ ముఖ్యమంత్రి